ఈరోజు హార్వెస్టింగ్ తోటి టేబుల్ మొత్తం ఫుల్ అయిందండి. ఇంకా ఇలా కింది సైడ్ కూడా పెట్టాను. ఎక్కువగా ఆకుకూరలు, వెజిటబుల్స్, కొన్ని పూలు ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం గార్డెన్లో కూరగాయలు, ఆకుకూరలు, కసిన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. పువ్వులు వచ్చేసి నేను కొన్ని బంతి పూలు దేవుడికి పెట్టడానికి పువ్వులు అయితే బంతి పూలు హార్వెస్ట్ చేస్తాను. అలాగే కసిన్ని నాకు కూడా పెట్టుకోవడానికి కొన్ని కనకాంబరాలు కావాలి. అవి కూడా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు అయితే పెట్టాను. అవి కూడా హార్వెస్ట్ చేసుకొని ఆకుకూరలు, వెజిటబుల్స్ మనకు కావాల్సినవన్నీ ఈరోజు పిక్ చేసేసుకుందాం. బయట మినీ గార్డెన్లో వేసిన దొండపాదు అయితే ఇదేనండి. టెర్రస్ పైనే కాకుండా గేట్ బయట సైడు నేను కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ దొండపాదు, కాకరపాదు, చిక్కుడు పాదు, ఇంకా కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు అయితే పెట్టాను. ఇప్పుడు మనం దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఈ దొండపాదు బయట సైడ్ నుంచి ఇలా గ్రిల్లుకు మొత్తం పాకిందండి. కింద కట్ చేసుకొని దొండకాయలు మనం టెర్రస్ పైన కూడా కొన్ని దొండపాదులు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఈరోజు దొండకాయలు అయితే ఒక 1/2 kg అయితే వచ్చేలాగున్నాయి. ఒక స్మాల్ ఫ్యామిలీకి సరిపడా గార్డెనింగ్ అయితే నేను చేస్తున్నాను. ఒక 4-5 మెంబర్స్కి సరిపడా కంప్లీట్ గార్డెనింగ్ అయితే. దొండపాదు వచ్చేసి కింద మినీ గార్డెన్లోనే కాకుండా ఇలా టెర్రస్ పైన కూడా పెట్టాను. ఇదంతా దొండ అండ్ చిక్కుడు పాదు కలిపి ఇలా ఒక రోలో సెట్ చేశాను. ఇక్కడ కూడా కొన్ని అయితే మనం హార్వెస్ట్ చేద్దాం. కింద ఉన్న పాదుకి ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు పైన కూడా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. చిక్కుడుకాయలు కూడా చూడండి, గోల్డ్ అన్ని పడ్డాయి. ఇదంతా దొండపాదు, చిక్కుడుపాదు, సొరపాదు 3 కలిపి ఇక్కడే పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒక బంచ్ లాగా పడ్డాయి. మీకు చూపిస్తా చూడండి, జూమ్లో 7 పడ్డాయండి ఒకే ప్లేస్లో. ఇదిగోండి 7, ఇంకా 7 కన్నా అబోనే ఉండొచ్చు. మేము కౌంట్ చేయంగానే 7 కనిపిస్తున్నాయి. దొండపాదు 3 డేస్కి అలా దొండపాదుకి నేను కట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఈ మాత్రం అయితే వస్తూనే ఉన్నాయి. సొరకాయలు కూడా ఇదిగోండి రెడీగా ఉన్నాయి, రావడానికి స్టార్ట్ అవుతుంది సొరకాయ కూడా. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ పిందెలు. దొండపాదు 3 డేస్కి అలా దొండపాదుకి నేను కట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఈ మాత్రం అయితే వస్తూనే ఉన్నాయి. సొరకాయలు కూడా ఇదిగోండి రెడీగా ఉన్నాయి, రావడానికి స్టార్ట్ అవుతుంది సొరకాయ కూడా. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ పిందెలు. కనకాంబరం పువ్వులు వచ్చేసి ఇక్కడ వేసానండి. మనము కొన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. కొన్ని కనకాంబరాలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇటు సైడ్ అన్ని కనకాంబరాలే వేసానండి. కనకాంబరాలు అలాగే బంతి పూలు, కొన్ని కాకడాలు కూడా వేసాను. అవన్నీ అయితే మనము హార్వెస్ట్ చేసుకొని ఈరోజు ఒక మాల అయితే కుట్టేద్దాము.
పువ్వులు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. కొన్ని ఈ మాత్రం అయితే వచ్చాయండి. మనము కుట్టాము అంటే ఒక హాఫ్ మూర అలా అయితే అవ్వచ్చు. ఈ డేకి అయితే ఇవి వచ్చాయి. ఇవి మనకి పూలు పెట్టుకోవడానికి ఒక 4 డేస్ అలా గ్యాప్ ఇచ్చి మనం హార్వెస్ట్ చేసుకున్నామంటే మన వరకు పెట్టుకోవడానికి అయితే సరిపోతాయి. ఈ మాత్రం అయితే ఈరోజు వచ్చాయి. ఇవన్నీ చెర్రీ టమాటోస్ అండి. ఇదిగోండి ఇలా బుడ్డి బుడ్డి టమాటోస్ అన్నీ ఇలా పడ్డాయి. ఇక్కడ కింది సైడు బాగా పండినవి ఉన్నాయి. అవైతే పిక్ చేద్దాం మనం. ఇదిగోండి ఇవన్నీ చెర్రీ టమాటోస్. ఇలా ఇవన్నీ చెర్రీ పల్లె. ఇదిగోండి రెడ్గా వచ్చాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ అయితే కొన్ని ఉన్నాయండి, పిక్ చేస్తున్నా. ఇవన్నీ చెర్రీ టమాటోసే ఈ మాత్రం వచ్చాయి. బుల్లి బాస్కెట్లో ఒక హాఫ్ బాస్కెట్ అయితే చెర్రీ టమాటోస్ పిక్ చేశాను. ఇప్పుడు అయితే మనము చెర్రీ టమాటోస్, దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, అలాగే కసిన్ని కనకాంబరాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము కదా. ఇప్పుడు మనము ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. మునగాకు, కాస్త కరివేపాకు కూడా లేదు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇంకా పాలకూర, ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మునగాకు హార్వెస్ట్ చేద్దాం. మునగాకును దింపుకుందాము. ఎంత లేతగా ఉందో చూడండి. ఇదంతా మునగాకి. మునగాకైతే ఈ మాత్రం హార్వెస్ట్ చేశానండి. చాలా లేత ఆకుపచ్చగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. లీవ్స్ ఇలా లేత ఆకుపచ్చ రంగులో ఉంటే చాలా తాజాగా ఉంటుంది. లీఫ్ కూడా థిక్నెస్ లేకుండా ఇలా లేత లేతగా ఉండడం వల్ల కుక్ అవ్వడం కూడా త్వరగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేను ఎక్కువగా మునగాకు మాత్రం అంత చెట్టు ఉన్నా కూడా ఇలా లేత ఆకుపచ్చగా ఉన్నది మాత్రమే ఎక్కువగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఒక బాస్కెట్ నిండా మునగాకు అయితే హార్వెస్ట్ చేశాను. దీంతో కూడా రెసిపీస్ ఏవి చేసుకున్నా చాలా హెల్దీ అండ్ ఈజీ క్విక్ రెసిపీసే అండి. ఇప్పుడైతే మనము టమాటోస్ హార్వెస్ట్ చేద్దాం. చెర్రీ టమాటోస్ పిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాసిన్ని దేశీ వాలి, హైబ్రిడ్ టమాటోస్, ఇలా ఎర్రగా పండిన టమాటోస్ అన్నీ పిక్ చేద్దాము. ఈ రో మొత్తము టమాటో ప్లాంట్సేనండి. మీకు కనిపిస్తున్నాయి కదా, అన్నీ ఎర్రగా పండిపోయాయి. అన్నీ పిక్ చేద్దాం. కొన్ని అయితే టమాటోస్ వెయిట్కి పడిపోతున్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి కదండి ఈ రెడ్గా పండిన టమాటోస్. ఇవన్నీ పిక్ చేసేద్దాము. ఇంకా అటు సైడ్ కూడా ఒక కూలర్ టబ్బులో అయితే టమాటోస్ ఎర్రగా పండినవి ఉన్నాయి, అవి కూడా పిక్ చేసేసుకుందాం. ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కదా, ఇవి కూడా పిక్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చి బీరకాయలండి. ఇవి ఇంకా గ్రో అవ్వాలి, రెడీగా ఉన్నాయి. గ్రో అవ్వడానికి ఒక 5 డేస్ అలా టైం పట్టచ్చు ఇవి గ్రో అవ్వడానికి. ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మనము పిక్ చేసుకున్నాం. ఇదంతా పాలకూర అండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఇలా సొరపాలు దగ్గర ఒక టమాటో మొక్క పెట్టాను. ఇదిగోండి ఇలా రెడ్గా పండిన టమాటోస్ అన్నీ పిక్ చేద్దాం. మీరు టమాటోస్ ఇవి బాగా వచ్చాయి, అలాగే చెర్రీ టమాటోస్ కూడా బాగా వచ్చాయి. ఇంకా టమాటోస్ అయితే రెడ్గా పండినవన్నీ అయితే మనము పిక్ చేసేసాము. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. చిక్కుడుకాయలు మీకు చూపిస్తాను చూడండి. జూమ్లో ఇలా చూడండి,
బంచెస్ పడ్డ చోటే 10, 8 అలా పడ్డాయి. ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి, గ్రీనిష్గా. ఇది సీజన్ కదండి చిక్కుడుకాయలు, కొయ్యలేక మనకే విసుగు వస్తుంది, అంతగానం వస్తాయి చిక్కుడుకాయలు. ఇదంతా ఉన్నాయండి. ఇక్కడ చిక్కుడుపాదు, సొరపాదు, దొండపాదు 3 కలిపి ఈ రోలో పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇవన్నీ చిక్కుడుకాయలు మనం అన్నీ పిక్ చేసేసుకుందాం. మెల్లిగా పిక్ చేయాలి, ఎందుకంటే ఈ ఫ్లవర్ అంతా పడిపోతుంది. మనం ఫాస్ట్గా కోసామంటే ఫ్లవర్ పడిపోయిందంటే మళ్ళీ మనకి చిక్కుడుకాయలు రావు. అందుకే మెల్లిగా పిక్ చేస్తుంది. ఇక్కడ కూడా టబ్బులో ఒక చిక్కుడుకాయలు అయితే పెట్టాను, ఇవి కూడా కట్ చేసేస్తాను. ఈరోజు ఎన్ని వస్తాయో తెలియదు కానీ చిక్కుడుకాయలు అయితే బాగానే పడ్డాయి, అన్నీ పిక్ చేసేస్తున్నా. నీట్గా గ్రో అయినవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నా. ఒక 3 అయితే పెట్టాను నేను చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము కదా, ఇప్పుడు కాసింత కరివేపాకు కూడా మనము ఒక 2-3 డేస్ సరిపడా కరివేపాకు కూడా కాసింత అయితే పిక్ చేసుకున్నాము. ఒక 2 రబ్బలు మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను, రసానికి కావాల్సిన అంతా. కరివేపాకు ఈ మాత్రం హార్వెస్ట్ చేశానండి, ఒక 2-3 డేస్కి సరిపడా. చూడండి, బాగా లేతగా గ్రీనిష్గా ఉంది కదా. ఏదైనా ఆర్గానిక్గా మనం పండించుకుంటే ఎప్పటికప్పుడు అలా పిక్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉండే బెనిఫిటే ఇది కదా. కరివేపాకు కూడా స్మెల్ ఇవ్వాలిస్తుంది. ఇప్పుడు వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ వంకాయ మొక్కలే, ఇటు సైడ్ మొత్తము. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా పిక్ చేసేసుకుంటాం. ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. ఈ టబ్లో వచ్చేసి కొన్ని బ్రింజాల్ ప్లాంట్స్, ఇదిగోండి మిర్చి, కాకరపాదు, తెల్ల చామంతి, మిర్చిలోనే బ్లాక్ మిర్చి, వైట్ మిర్చి, టమాటో ఇవన్నీ పెట్టాను. ఇది వెడల్పుగా ఉండడం వల్ల వంకాయ అయితే హార్వెస్ట్. చిన్న మొక్క అయినా కూడా చూడండి ఫ్లవర్ పట్టి వంకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి రావడము. బ్లాక్ మిర్చి ఇదిగోండి. ఇంకా వేరే టబ్స్లో కూడా మిర్చి వేసాను, మిర్చి కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకా అన్ని వంకాయలు కట్ చేసుకొని తర్వాత మిర్చి అయితే హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, ఇవి పర్పుల్ అండ్ వైట్ షేడ్ బ్రింజాల్స్ అండి. ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయి కానీ ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి కాస్త గ్రో అవ్వడానికి టైం పడుతుంది.
స్టెప్స్ దగ్గర కూడా కొన్ని పూల మొక్కలైతే పెట్టాను. కూరగాయ మొక్కలు, పూల మొక్కలు వచ్చేసి గులాబీలో ఎక్కువ రకాలు పెట్టాను. మెరూన్ కలరు, పింక్ కలరు, వైట్ రోసు అలా పెట్టాను. వంకాయలలో వచ్చేసి వైట్ వంకాయలు పెట్టాను. ఇంకా వైట్ గులాబీ కూడా బ్లూమ్ అయ్యిందండి. టమాటోస్ కూడా కొన్ని మొక్కలైతే పెట్టాను. ఇప్పుడు మనము వంకాయలు కొన్ని హార్వెస్ట్ చేసుకొని టమాటోలు కూడా పిక్ చేసేసుకుందాము. నాకు ఎక్కడెక్కడ ప్లేస్ అవైలబిలిటీగా ఉందో అక్కడ అన్ని టబ్స్లో కొన్ని మొక్కలైతే పెంచుతున్నాను. గేటు బయట ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని పెట్టాను. స్టెప్స్ దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టాను. టెర్రస్ పైన పెట్టాను. మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ మనం ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడైతే మొక్కలు పెంచుకోవచ్చు. మిర్చి ప్లాంట్ వచ్చేసి ఇలా ఒక టబ్లో వేసానండి. చూడండి, హైట్ కొంచెంగా గ్రో అయినా కూడా కాయలు మాత్రం ఇలా చుట్టూ పడ్డాయి చెట్టు నిండా. మిర్చి కూడా ఇది బ్లాక్ మిర్చి అండి, పైన పడ్డాయి. అలాగే ఇలా చూడండి, కింద వచ్చే కొమ్మలకు కూడా మిర్చి ఎంత కంప్లీట్గా వచ్చాయో చూడండి. ఇంకా ఇదంతా ఫ్లవర్ పట్టేసింది. ఇలా వీటి చుట్టూ ఉన్నాయండి మిర్చి. నేను ఇంకా ఎస్టర్డే ఒక 100 గ్రామ్స్ దాకా పిక్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ మిర్చినే. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మిర్చి అయితే పిక్ చేద్దాం. మిర్చి అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను, బ్లాక్ మిర్చి. ఇప్పుడు మనము కాసింత పుదీనా కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాము. పుదీనా వచ్చేసి ఇక్కడ ఈ టబ్లో వేసాను. ఇంకా కింద ఉన్న ఒక టబ్లో కూడా వేసాను, అది కూడా పిక్ చేసేద్దాం. ఇవన్నీ మనము కోసిన కొద్దీ వస్తూ ఉంటాయండి. ఇలాగే కట్ చేయకుండా వదిలేసామంటే ఊరికే అంతా ముదిరిపోయి ఎట్లా యూజ్ అవ్వకుండా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ లేతగా గ్రో అవుతూ ఉంటుంది. పుదీనా అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, ఒక బిగ్ బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మనము కాసింత పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనము కాసింత కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇదంతా కొత్తిమీరేనండి. ఇందులో కొన్ని మిర్చి మొక్కలు పెట్టాను. వాటి మిర్చి మొక్కల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఇలా కొత్తిమీర అయితే వేశాను. కట్ చేస్తుంటేనే కొత్తిమీర స్మెల్ కొడుతుందండి బాగా. ఇదంతా ఇలా మెల్లిగా హార్వెస్ట్ చేసేసుకుంటే అంతా మనకి మళ్ళీ గ్రో అవుతుంది. పాలకూర అయితే ఇదేనండి, పాలకూర హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇది కూడా ఒక బంచ్ హార్వెస్ట్ చేసుకున్నామంటే మనం కాసింత పప్పు చేసుకోవడానికి సరిపోతుంది. ఈరోజు దాదాపుగా ఎక్కువనే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక 2 డేస్ 3 డేస్కి అయితే కంప్లీట్గా వచ్చేస్తాయి. కరివేపాకు, ఆకుకూర, పుదీనా, మునగాకు. ఇదంతా పాలకూరనండి. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఈరోజు పూజ కోసము కొన్ని బంతిపూలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కసిన్ని పెట్టుకోవడానికి కనకాంబరాలు అవి హార్వెస్ట్ చేశాను. ఇవి దేవుడి పూజ కోసం కొన్ని అయితే ఇవి కూడా పిక్ చేసేస్తున్నాను. ఇది సింగిల్ పెటల్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ అండి, మెరూన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. కాసిన్ని అయితే దేవుడి పటాల కోసము నేను పిక్ చేస్తున్నా. ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇదేనండి. ఎక్కువగా ఆకుకూరలు, అలాగే ఇంకా వెజిటబుల్స్, ఇంకా కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేశాను. కాసిన్ని దేవుడికి పెట్టడానికి కొన్ని పూలు, అలాగే మనకి కూడా కొన్ని గుచ్చుకొని కుట్టుకొని పెట్టుకోవడానికి కూడా కొన్ని కనకాంబరాలు కూడా హార్వెస్ట్ చేశాను. ఆ మాత్రం అయితే వచ్చాయి కనకాంబరాలు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర ఒక బంచ్ దాకా
కొత్తిమీర, దొండకాయలు, పువ్వులు, పాలకూర, మునగాకు, వంకాయలు, మిర్చి కూడా బ్లాక్ మిర్చి ఒక 200 గ్రామ్స్ అలా అయితే వచ్చాయండి. ఒక బిగ్ బంచ్ దాకా పుదీనా, హైబ్రిడ్ టమాటోస్, చిక్కుడుకాయలు, ఒక 2-3 డేస్ సరిపడా కరివేపాకు, చెర్రీ టమాటోస్ కూడా బాగా వచ్చాయండి. ఒక బంచ్ దాకా మునగాకు ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్తోనే చాలా టైము గార్డెన్లో గడిచిపోయింది. టమాటోస్లో దేశీవాలి, హైబ్రిడ్, ఇలా చెర్రీ టమాటోస్, ఆల్ టైప్స్ ఆఫ్ టమాటోస్ అయితే ఎక్కువగానే రకాలు వేశాను. బ్రింజాల్లో కూడా పర్పుల్ బ్రింజాలు, వైట్ బ్రింజాలు ఇలా 2-3 షేడ్స్లో ఉంటాయి కదా, అవి వేశాను. పాలకూర కూడా ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశానండి. పాలకూర అయితే చాలా గ్రీనిష్గా ఉందండి. ఎటువంటి పెస్ట్ కానీ ఏది అటాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను కొంచెం ఉండంగానే వీటికి ఆర్గానిక్ స్ప్రేలు చేస్తూ ఉంటాను కాబట్టి నా గార్డెన్లో వచ్చే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా హెల్తీగా ఎటువంటి పెస్ట్ లేకుండా గ్రీనిష్గా గ్రో అవుతూ ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా చూశారు కదా, చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాయో, గ్రీనిష్గా మంచిగా గ్రో అయ్యాయి. ఇవి కూరగాయలన్నీ ఒక హాఫ్ కేజీ అయితే వచ్చాయి. దొండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు. ఆకుకూరలు ఈరోజు ఎక్కువగా చేశాను. ఆకుకూరలు పుదీనా, ఇది పాలకూర, మునగాకు, కొత్తిమీర ఈ 4 అయితే చేశాను. ఇంకా తోటకూర, మెంతికూర ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నీ హార్వెస్ట్ చేయడం వల్ల ఈ 2 డేస్లో యూజ్ చేయలేను కదా, అందుకే ఇవి మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఈరోజు ఈ టేబుల్ వచ్చేసి పువ్వులతోటి, కూరగాయలు, ఆకుకూరలతోటి నిండిపోయిందండి. సాటిస్ఫైయింగ్ హార్వెస్టింగ్ అని చెప్పొచ్చు. ఈరోజు చాలా హ్యాపీగా గార్డెనింగ్ అయితే అయిపోయింది. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.